5 ఎకరాలు వేసినాం. 5 ఎకరాలు 5 ఎకరాలు వేసినాం. అంటే ఎట్లా నీళ్లు కాలువలో నీళ్లు వస్తాయి అన్నట్టుగా దాన్ని నమ్ముకొని వేసిల్లా? నమ్ముకొని వేసినాం. ఓకే. కొంత మాది ఉండి కొంత కాలువ నీళ్ళు వస్తుందని వేసినాం. వేస్తే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మాకంతా సాగు దెబ్బలు కొడుతుంది, చచ్చిపోతున్నాం. ఇక ఏముంది, ఇక మాకేం లేదు. మాకు దేవుడు పోయిండు, దయ్యం వచ్చింది. ఆ దయ్యం వచ్చి మాకు దయ్యం పట్టింది. ఇక మేము చచ్చినామా బతికినామా అది చూస్తలేదు, ఏం లేదు. ఇక ఆయన గ్యాస్ చేసుకుంటా ఇక ఇట్లా బతుకున్నామా, అంత ఎండిపోయింది, ఏం లేదు. ఉన్నది ఏముంది, ఏం లేదు. ఇక తండా సర్పంచ్ ఎట్లా వచ్చారో ఆ దయాకర్ సార్ అట్లా వచ్చిండు, మమ్మల్ని అట్లా అద్దుకున్నాడు. కానీ ఇది మాత్రం పోయింది, అట్లా చచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, అంతా ఎండిపోయింది, ఏం లేదు. ఎండిపోయింది కదా. మీ ఎమ్మెల్యే కనీసం వచ్చి చూస్తున్నదా ఇట్లా ఎండిపోయింది? ఎమ్మెల్యే ఆమె ముఖం ఎట్లా ఉందో, ఆమె మూతి ఎట్లా ఉందో మాకు తెలియదు. కాలువ నీళ్లు మీద వస్తాయేమో, అప్పుడప్పుడు వస్తుందిగా. 2-3 సంవత్సరాలు మంచిగా పండింది, మస్తు ఒడ్లు పండినాయి. ఇక కేసీఆర్ సార్ ఇచ్చి పెట్టిండు, మాకు దయాన్న సార్ ఇచ్చి పెట్టిండు. ఇక మస్తు మంచిగా బతికినాం మేము. ఇప్పుడైతే ఏం లేదు మాకు, ఇక మాకు సావే ఉంది. ఇక ఇది పొలాన్ని చూస్తే మాకు గుండెపోటు వస్తుంది.